కేంద్ర ప్రభుత్వం సంచార సాతి యాప్ విషయంలో వెనక్కి తగ్గడం ద్వారా ప్రతిపక్షాలకి పాపం కాస్త విజయం సాధించినటువంటి తృప్తిని వదిలేశాయి. వాస్తవానికి వాళ్ళు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్ అనే ప్రోగ్రాం మీద జరపాల్సిన చర్చని ఈ 8వ తారీఖు 9వ తారీఖు వాయిదా వేసిన తర్వాత సంచార సాతి యాప్ గురించి వెనక్కి తగ్గడం ద్వారా ఈ ప్రభుత్వం పాపం నిరసనలు చూసి భయపడుతోంది, వెనక్కి తగ్గుతోంది అనే ఒక తాత్కాలిక తృప్తిని వ్యూహాత్మకంగా మిగిల్చింది. అంతకు మించి అంతకుముందు వాళ్ళు చేసిన వాదన ఏంటి? మీకు ఇష్టం లేకపోతే యాప్ని డిలీట్ చేయొచ్చు, అందులో సమస్య ఏముంది అని జ్యోతిరాదిత్య సింధియా గారు అంత సింపుల్గా తేల్చేసేటట్లయితే అసలు ఆ యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరమే ఉంది? అవసరం వచ్చినోడే చేసుకుంటాడు కదా. అక్కడ విషయం ఏంటంటే ఐఫోన్ మేకర్ యాపిల్ కంపెనీ ఇలాంటి తొక్కలో యాప్లను మేము ఇన్స్టాల్ చేయము, ప్రీ ఇన్స్టాల్ చేయాలంటే కుదరదు, మాకంటూ కొన్ని సెట్ ఆఫ్ స్టాండర్డ్స్, ఒక ప్రోటోకాల్ ఉంది, మా ఫోన్ వాడే వాళ్ళ ఎవరి ఫోన్ కాల్ రికార్డ్ చేయడానికి కూడా కుదరదు, డెస్క్టాప్ క్యాప్చర్ చేయడానికి కూడా కుదరదు, అది అందరికీ తెలిసిన విషయమే. అందుకనే ఐఫోన్ని సేఫ్టీ టూల్ కింద వాడుతూ ఉంటారు అనేది ఆ కంపెనీ తాలూకు ఒక నియమం. వాళ్ళ పబ్లిసిటీ కానీ వాళ్ళకున్న ప్లస్ పాయింట్లు కానీ అడ్వాంటేజ్ కానీ అదే కింద చెప్తారు. అలాంటిది ప్రతి మొబైల్, ఇక్కడ తయారయ్యే ప్రతి మొబైలు ప్రీ ఇన్స్టాల్గా ఈ యాప్ని పెట్టాలి అంటే ఆ కంపెనీ ఎందుకు ఉంటుంది? అందుకనే రెసిస్ట్ చేసింది. దీంతో తమ పరువు పోతుంది అని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అంటే ప్రీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు అని. ప్రీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పకపోతే ఏమయ్యేదంటే, ఒకటి, వీళ్ళు ఇచ్చిన ఆదేశాలను యాపిల్ కంపెనీ పాటించలేదు అనే విషయం బయటికి వెళ్తుంది. అదైతే ప్రీ ఇన్స్టాల్ చేయదు కాబట్టి. ఎందుకు చేయదు అంటే, యాపిల్ కంపెనీ ఇండియాలో తయారు చేస్తున్నారంటే అది ఇండియా గొప్ప కింద చెప్పుకుంటాం. ఒక పెద్ద ఎఫ్డిఐ రూపంలో ఇక్కడ పెట్టుబడులు పెడుతుంది కాబట్టి. అట్లాంటి ఆ కంపెనీని నువ్వు తప్పనిసరిగా ఇది చేయాలి అంటే అది చేయదు, అవసరమైతే ఇక్కడ మానేస్తాను నేను అంటే. ఒక ఇండియా కోసం అది రూల్ మార్చుకోదు కదా. ఆ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది కదా ఆ ఐఫోన్ తయారీలో. అలా మార్చుకోవాలంటే మళ్ళీ కష్టం అవుతుంది. అలా మార్చుకోను, నేను వెళ్ళిపోతాను అంటే అది పరువు తక్కువ. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడంతోనే ఐఫోన్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటారు. అక్కడ దాకా తీసుకురారు. అందుకనే ప్రీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదులే అని సన్నాయి ఉద్దేశం. అదేపోతే ఇక్కడ ప్రతిపక్షాలు ఏంటంటే, చూసారా మా సత్తా, మోడీ గారిని వెనక తగ్గేలా చూసాం అంటారు. ఇందులో ఉన్న వ్యూహం ఏంటంటే అది తాత్కాలికంగా. ఇక బీహార్ ఎన్నికలు, ఓట్ చోరీలు, వీటన్నిటి మీద చర్చ 8వ తారీఖు 9వ తారీఖు 19వ తారీఖే మధ్యలో సెలవులతో తీసేస్తే 15 రోజులే పార్లమెంట్ వింటర్ సెషన్స్. సో తాను అనుకున్నది సాధించడానికి వ్యూహాత్మకంగా ఒక అడుగు అనివార్యమైన పరిస్థితిలో తగ్గింది కేంద్రం. అంతేగాని యూజర్ల డేటా ప్రొటెక్షన్, మరి అట్లా అయితే యూజర్ల డేటా ప్రొటెక్షన్ కోసమే ఈ యాప్, ఫోన్ పోతే తెలుసుకోవచ్చు, ఇవి కబుర్లు చెప్పారు కదా, అవి ఈ యాప్ లేకపోయినా కూడా తెలుసుకోవచ్చు. IMEI నెంబర్ ఉంటుంది, దాన్ని CNRTతో లింక్ చేసుకోవచ్చు. సంచార సాతి అనే ఒక వెబ్సైట్లోనే ఇవన్నీ చేసుకోవచ్చు. మళ్ళీ దానికి ఒక పెద్ద యాప్ ఎందుకు? అంచేత ఏంటంటే ఒక విఫల ప్రయత్నం కవర్ చేసుకోవడానికి చేసి యాపిల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతతోనే మేము అసలు దాన్ని ఇన్స్టాల్ చేయడానికి కుదరదు అని చెప్పడంతోనే అన్యాపదేశంగా వెనక తగ్గేది. అంతేగాని ఏదో పెమ్మసాని కానీ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అది అసలు మేము 2 ఏళ్ల నుంచి ఈ యాప్ కోసం నేను పనిచేస్తున్నాను ఇందులోనే అంటే, ఇది మళ్ళీ ఆయన యాక్చువల్లీ 2 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిందే ఇప్పుడు 17 నెలలు అయింది. 2 ఏళ్ల నుంచి అట్ట చేస్తాడు ఆయన అంటే, ఆయన చెప్పాలి 2 ఏళ్ల నుంచి అట్ట చేస్తాడు అంటే. ఎంపీగా ఎన్నిక కాకముందు నుంచి ఈయన కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయంలో పనిచేస్తున్నాడు. సంచార సాతి యాప్ రూపకల్పనలో కాదు కదా. ఏదో కవర్ చేయడానికి ఇంకొక మీద ఉన్నది, ఇది డిబేట్గా. వాడైతే టెస్ట్ చేస్తున్నాడంటే లైవ్లోనే సంచార సాతి యాప్ టెస్ట్ చేస్తున్నాడంటే ఎలా పనిచేస్తాడు. మరి ఇప్పుడు ఏం చెప్తాడు ఈ మేధావి? కేంద్ర ప్రభుత్వం వద్దన్నది కదా, బాగానే ఉంటుంది, నేనైతే ఉంచుకుంటాలే నా యాప్ అంటాడా? రాజును మించిన మన జయప్రకాష్ నారాయణ గారు చెప్తుంటారు కదా,
రాజును మించిన రాజభక్తి ప్రదర్శించినారు వీళ్ళంతా అని. అది చేసి అభాసుపాలయ్యారు. బట్ ఇదేమీ ప్రతిపక్షాలకు పెద్ద విజయంగా భావించక్కర్లా. వ్యూహాత్మకంగా వాళ్ళు వెనక తగ్గారు అనివార్యమైన పరిస్థితుల్లో. అది అర్థం చేసుకోవాలి. సంచార్ సాతి